వెల్కమ్ టు సిఎండి న్యూస్. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వినూత్న కార్యక్రమం. ఇంటి వద్దకే సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగారు. 35వ వార్డులో ఇవాల్టి నుంచి ప్రారంభమైన ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం. ప్రతి నివాసానికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వాలని స్థానికులకు సూచించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి వెంటనే పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సమస్యలను స్పాట్లోనే పరిష్కరించారు ఎమ్మెల్యే కావ్య. ప్రతి వార్డులోనే ఇకపై ఇంటింటికి తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకోనున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలిని కాపు కాస్తా అనే మాటకి కట్టుబడి ప్రజల వద్దకే వెళ్లి వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. వచ్చింది మళ్ళీ గవర్నమెంట్ లో గతంలో ఇటువంటి వాళ్ళు రేషన్ కార్డులో భర్త పేరు ఉన్నాం కానీ ఒంటరి మహిళ ఎట్లా అవుతుంది, భర్త పేరు ఉంది కదా అని చెప్పి తీసేశారు. మీరేం చేశారు? రేపు రేషన్ కార్డు మార్పు చేశారు. పోయి ఇక్కడ ఏమ్మా ఎలా ఉన్నారు? ఏం సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇల్లు నీకు అత్తార్జితం. కొడుకులు ఏడున్నారు? కొడుకులు ఏడున్నారు? ఓకే, పెన్షన్ వస్తుందా? కాలనీ కావాలా? అప్లై చేసుకున్నావా? రాదు, ఇంటికి రాదు, మనం పోవాలి. మేము ఇప్పుడు మాకు ఎలక్షనా? ఏమి రాదు, వస్తుంది. నీకు సచివాలయం పోయి కాలనీ అప్లై చేసుకో. నిజంగా నీ పేరు మీద గతంలో కాలనీ లేకపోతే 100 రూపాయలు ఎంత ఉంటుంది? అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఎవరి వార్డు శానిటేషన్ అంతా బాగున్నారు కదా? ఓకే అమ్మా. సార్ ఓకే అమ్మా. సార్ ఆర్టీఓ గారు ఒకసారి ఎక్సెస్ రానండి సార్, జరుపుకోండి. వార్డులో వాళ్ళందరూ నుంచో మన వాళ్ళు చెప్తుంది. వార్డులో నాయకులందరూ కూడా మిగతా వాళ్ళంతా వెనకరండి. సండే నాడు కార్మికులు కాల్ చేస్తున్నారు. ఇద్దరు దగ్గర పెట్టేసి ట్రాక్టర్ ఏదో టైం వార్డు కంటే ఇది ఒకరోజు టౌన్ మొత్తం 100 ఉన్నారు. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డులు ఇంకా రాలేదు. అయినా మీరు పెట్టుకోవాలంటే అప్లై. నీకేం బెనిఫిట్స్ కార్డు కింద పెట్టు. మున్సిపాలిటీ శానిటేషన్ సమస్య ఉంటే ఈ నెంబర్ లేవు కదా, రోడ్డు పరంగా ఏమైనా ఇబ్బందులు ఏమి లేవు కదా. కమిషనర్ గారు, డిఈ గారు, ఇది లేదా డ్రైనేజ్ లేదా? ఎందుకని ఇదే మెట్లు కింద కట్టారు, నీళ్ళు ఒకసారి చూసుకోండి. ఇబ్బంది లేకుండా. నమస్తే.
అమ్మా నమస్కారం తల్లి. ఏం సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, చెప్పు. నమస్కారం అమ్మా. 2014 ఇల్లు కట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు కాలనీ అవన్నీ అయ్యాయి సార్. ఏదైనా మున్సిపాలిటీ సమస్యలు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ రోడ్డు కానీ ఏం చెప్పండి. మంచినీళ్ళు వస్తున్నాయా? ఏం చెప్పి చెత్త వేసారు. బిల్స్ ఇంకా ఇవ్వలేదా? ఓకే అమ్మా. అవి కొత్త పెన్షన్స్ అన్నీ కూడా మేలో ఇస్తారమ్మా. లోపల డెత్ సర్టిఫికేట్ అన్నీ తెచ్చిపెట్టుకున్నారు కదా, తెచ్చిపెట్టుకోండి. మీరు ఒక అర్జీ ఇస్తే మాకు గుర్తుంటుంది. రేపు మళ్ళీ మీరు రోడ్డు మీద చెబితే నాకేడ గుర్తుంటుంది. మేము వస్తున్నామంటే ముందుగా మైకులు అనౌన్స్ చేసింది. అర్జీ ఇస్తే నెంబర్ తీసుకొని పెన్షన్ది రేపు. నేను చెప్పేది రోడ్డు మీద మున్సిపాలిటీ వాడికింట్లో ఉంటున్నామంటే కాలనీ కావాలంటే కాలనీకి అప్లై చేశారా? వెరిఫికేషన్కి వచ్చిందా? 2005 నుంచి మీకు కాలనీ కానీ ఆధార్ కార్డు ఇచ్చే బాధ్యత వాళ్ళకి చేస్తే దేవుడు ఏమన్నా ఇది ఫారెస్టా? అది ఫారెస్ట్. 23 లక్షలు ఇస్తానమ్మా. పబ్లిక్ ట్యాబ్ పెడతారు. బాగున్నారా? రోడ్డు తొందరలో ఇస్తాను. ఒక 1 ఇయర్ లోపల మీకు సిమెంట్ రోడ్డు ఇస్తా. సంవత్సరం పట్టుద్ది. చనిపోయి ఒంటరి మహిళకి అది మా రేషన్ కార్డు చేంజ్ చేయాలి. వాళ్ళ భర్త పేరు ఉండడం వల్ల పెన్షన్ కేవలం ఆగిపోయింది. చూస్తానమ్మా. అలీ సార్, ఈ పెన్షన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు ఇవన్నీ మీరు పేపర్ మీద రాసుకొని అవతల చింపొద్దు. బుక్కుల్లో రాసి నాకు అక్కడ పెట్టాలి. నేను చూస్తాను. చౌటూరి రాజశేఖర్ పేరు ఏ సమస్యలు ఏమున్నాయి? వెరీ గుడ్. ఓకే, ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలం. ఓకే అమ్మా, నమస్తే అమ్మా. మంచినీళ్ళు, నీళ్ళు జిమ్మలు తిన్నారు కదా సార్? బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సమస్యలు ఏమైనా ఉన్నాయా? బాగుంది. ఏమ్మా, నీళ్ళు జిమ్మటం కానీ, కాలువలు ట్రైన్ చేయడం కానీ, లైట్లు కానీ. ఓకే అమ్మా. రోడ్డు పెట్టేసి ఇది పారుతుంది, సెలవు లేదు మాకు. పారిస్ దాన్ని చెప్పడానికి వాళ్ళు వచ్చి కొడతారు. చెప్పకూడదు. అబ్బాయికి సెలవు రాలేదు. అట్లా చెప్పాలా? గమ్ముగా చెప్పకూడదు. ఇల్లు ఉంది, నాకు అవి కావాలి ఇవి కావాలని చెప్పాలి. మీకు ఈ ఇంటికి రోడ్డు వేపిద్దాం, నీ కరెంటు స్తంభం తొందరగా లేపిస్తా. ఓకే, వసంతో రోడ్డు చేసుకోవాలి. ఓకే అమ్మా, సంతోషం. ఎప్పుడు నవ్వుతూనే ఉండు. అంతే. ఎవరు ఆయన? ఓ కొడుక్కి. కొడుకు తల్లి దగ్గరే ఉండాలి. రేపు కట్టకపోతే ఇదే తిరుగుతాం. అబ్బాయి పేరు మీద చిలకలు అబ్బాయిలు మొగోళ్ళ పేరు మీద రాస్తున్నారు కాలనీలు. లేదమ్మా, మీ పేరు మీదే వస్తుంది. అబ్బాయి పేరు మీదనే పెట్టింది. అందుకనే రావు. మీకేమో అట్లా కావాల్సింది. గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా వాడలేదంటమ్మా. ఆ అమ్మాయి పేరు మీద పెట్టండి.
వెరిఫికేషన్ వచ్చారు సార్ హౌసింగ్ ఆఫీస్ నుంచి వెరిఫికేషన్ వచ్చారు సార్ అది ప్రాసెస్ లో ఉంది సార్ అది కాలనీ వస్తుంది కట్టిస్తాం. సమస్యలు ఉన్నాయని ఇల్లుకి ఇల్లు ఎందుకు లేదు మీకు? కాలనీ రాలే కదా కొట్టు అది జగనన్న దాంట్లో ఏమైనా వచ్చిందా? ఇంకేం చేద్దామా? ఆ రోజే సంతకాలు పెట్టారు మమ్మల్ని కాబట్టి అడిగాను, ఆటోగ్రాఫ్ పెట్టాడు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పెట్టినా సార్, అప్పుడు రాదన్నారు. అది మమ్మల్ని వచ్చింది, ఇప్పుడు ఆరు పోవాల్సిందే. మీరే సంతకాలు పెట్టారు. ఓకేనా? సమస్యలు ఉన్నాయా? ఇంకా అవి తప్ప ఇంకేం లేవు కదా. ఏనైనా బాగున్నా వినోద్ స్కీమ్ ఉందా? స్వచ్ఛ భారత్ కింద, స్వచ్ఛాంధ్ర కింద టాయిలెట్స్ కట్టుకున్నారు. అయినా నోట్ చేసుకోండి. మనం నోట్ చేసుకోవడం కాదు, సాయంత్రానికి ప్రింట్ చేసి ఆఫీస్కి మేము రికార్డ్ చేయాలి. ఈ మండలం నీళ్ళైతే శాంక్షన్ చేయించారు 23 లక్షల రూపాయలు. మ్యాక్సిమం 2 నెలలు అయిపోద్దా? 2 monthsలో అయిపోద్ది. నీళ్ళ సంగతి వచ్చింది. మున్సిపాలిటీ ఇది బాత్రూమ్ స్కీమ్ వర్క్ బిగిన్ చేస్తున్నారు. 1 నెలలో మీకు మంచి రోడ్డు అయితే సంవత్సరం పట్టింది. సంవత్సరం గట్టిగా డబ్బులు. ఎప్పటి నుంచే కూర్చో, నువ్వు కూర్చో. ఏంటి ప్రాబ్లం? డబుల్ పెన్షన్ సింగిల్ దాంట్లో ఈ దేంట్లో డబుల్ కార్డ్ పెన్షన్ అని చెప్పారు సార్. అందులో 2 పెన్షన్ ఉన్నాయి సార్. ఈ రేషన్ కూతురు ఉంది, ఈ పేరు తీసేమని చెప్పారు సార్. ఇప్పుడు ఇప్పిస్తాలే. వచ్చే నెల కానీ పై నెల కానీ 2 నెలల్లో గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో ఇప్పిస్తా. పెన్షన్ నోట్ చేసుకో. ఆ ఇంట్లో పాప నాన్న మీ నెంబర్ పెన్షన్ వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాం. ఇప్పుడే కదా 60 ఏళ్ళు వచ్చింది. నువ్వు అప్పుడే కుర్రోడు అనిపించుకోవడానికి వయసు తక్కువ. ఇప్పుడేమో నాకు పెన్షన్ వస్తుంది, నేను ముసలి. అది నేను పెట్టిస్తా. ఏదో అది పెన్షన్ లిస్టులో అదే 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కట్టలేదు. అది కాదు 15 సంవత్సరాలు అట్లా నిన్న కూడా మినిస్టర్ తీసుకొచ్చానే. నువ్వు ఎట్లా కట్టేయగలుగుతా? కట్టిస్తా. అది 100 పాస్ కట్టిస్తా. ఓకే ఓకే. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిందాబాద్. జిందాబాద్ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం. వర్ధిల్లాలి కిషన్రెడ్డి నాయకత్వం. వర్ధిల్లాలి కిషన్రెడ్డి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి దగుమాటు. మళ్ళీ అయిపోవాలి. నోట్ చేసుకోండి. ఈ బ్యాచ్ కంప్లీట్ చేసి మనం వేసేటప్పుడు అవునవును సమస్యలు చెప్తారు. మా నమస్తే తల్లి, బాగున్నారా? తమ్ముడు తమ్ముడు లేవు కదా. ఇంట్లో సమస్యలు వద్దులే, వీధిలో సమస్యలు. ఇంట్లో ఉంటే పర్సనల్గా మాట్లాడు. ఏనా కాలనీ కావాలా? అప్లై చేసావా? చేస్తే వెరిఫికేషన్కి వచ్చారా? వచ్చారా? అంటే అసలు ఇప్పటిదాకా మీకు 2005 నుంచి స్థలం ఇవ్వలేదా? రేపు స్థలాలు ఇచ్చే లిస్టులో పెడదాం తప్పకుండా. ఓకేనా? రాజా పైప్ లైన్ పగిలిపోవడం వల్ల మళ్ళీ
ఇక్కడ వరకు పెడితే ఇది బాగుంది మనం. మీరు కొంచెం అడ్డలేయాలా, అధికారులు ఉన్నారు, అందుకే నేను మీరు ఇది అర్జీలు ఇస్తే నేను తర్వాత కావలి నియోజకవర్గంలోని మన కావలి పట్టణంలో స్వచ్ఛాంధ్ర భాగంగా మన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి టౌన్ కూడా క్లీన్గా ఉండాలి, పచ్చదనంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఈ ప్రాంత సమస్యలు తెలుస్తాయి. వీటి నుంచి మనం ఏ విధంగా దీని సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి బజారు తిరగాలి, గొంతులో ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. ప్రభుత్వ పరంగా, కావలి మున్సిపాలిటీ పరంగా, నా పరంగా ఏవైతే చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని కూడా పూర్తి చేయాలి. ఈ విధంగా పూర్తి చేసినప్పుడు ప్రజలకి ఆరోగ్యమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఇంటింటికి ఎమ్మెల్యే అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ రోజున 35వ వార్డులో ప్రారంభించడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తవుతున్న తరుణంలో ప్రతి ఇంట ఉండేటువంటి సమస్యలు తెలుసుకోవాలి, అన్నీ పరిష్కరించాలన్న ఆలోచనతో ఈ రోజున ప్రధానంగా ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు, సిమెంట్ రోడ్లు ఉన్నా కూడా డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఏమున్నాయి, ముందు పార్ట్ హోల్స్ అనేటివి కూడా పూర్తి చేయాలి. ఎక్కడ డ్రైనేజ్ లేదు, వాటిని డ్రైనేజ్ని ఎలా రూపొందించాలి. కరెంటు స్తంభాలు సముద్ర బొడ్డుకు దగ్గరగా ఉన్నందువల్ల నేల మట్టంలో ఉప్పిరిసి స్తంభాలు దెబ్బతింటున్నాయి. ఏదైనా పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇళ్ల మీద పడే పరిస్థితి ఉంది. వాటన్నిటికీ కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి. డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారో లేదో తెలుసుకోవాలి. మున్సిపాలిటీ పరంగా, కావలి పట్టణంలో మున్సిపాలిటీ పరంగా ఏ సమస్యలు అయితే ప్రజలకి నెరవేర్చాలో వాటన్నిటిని నెరవేర్చే క్రమంలో ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమాన్ని నేను స్వీకారం చుట్టి నేటితో డే బై డే ఒక్కొక్క రోజున ఒక్కొక్క వార్డును సంచరించి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రభుత్వ అధికారుల సమక్షంలో తెలుసుకొని వాటిని ఇమీడియట్లీ నెల రోజుల లోపల ఏ సమస్యలు అయితే టెంపరీగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందో వాటన్నిటిని పరిష్కారం చేసే దిశగా ఒక్కొక్క వార్డుకి 10 లక్షల రూపాయలు రిజర్వ్ చేసి పెట్టుకొని ఆ 10 లక్షల రూపాయలతో ఈ సింపుల్ వర్క్లన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు సుఖంగా జర్నీ చేసేదానికి, తాగే నీరు వాళ్ళ టయానికి అందించేటట్టుగా డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున వైకుంఠపురంలో ఉన్నటువంటి 35వ వార్డులో సంచరిస్తున్నాం. ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వచ్చేందుకు చాలామందికి ఇంకా కూడా కాలనీలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఒంటరి మహిళలందరికీ కూడా పెన్షన్లు రాక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. భర్తలు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళకి పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇంకా కూడా చాలామందికి పెన్షన్లు రావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటినీ కూడా మేము కానీ, మున్సిపల్ అధికారులు కానీ, సచివాలయ సిబ్బంది కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. వీటిని ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన వెంటనే వీళ్ళందరినీ పిలిచి వీళ్ళందరికీ పెన్షన్లు సమస్యలు, రేషన్ కార్డు సమస్యలు కావచ్చు, పెన్షన్ సమస్యలు కావచ్చు, వీటన్నిటిని పరిష్కరించే దశగా కూడా మేము ముందుకు పోబోతున్నామని కూడా తెలియజేస్తూ కావలి పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేసేది, మీరు మా ఆఫీసులకు రావడం కాదు, లేదా ప్రభుత్వ ఆఫీసులకు పోవడం కాదు, ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యే ఇంటింట మీ బజార్లో తిరుగుతున్నారు. మీరందరూ కూడా అర్జీ రూపంలో వ్యక్తిగత విషయాలు, హెల్త్ విషయాలు ఇవి కాదు, ముందు మన ప్రాంతం అభివృద్ధి జరగాలి. ప్రాంతం అభివృద్ధి అంటూ జరిగితే సగం జబ్బులు మనకు తగ్గుతాయి. మనం పీల్చే గాలి, దోమలు వల్లే మనం జబ్బులకు పాలవుతున్నాం. కాబట్టి పరిసరాలను శుభ్రంగా పరచుకునే బాధ్యత మున్సిపాలిటీ తీసుకోవాలి. అందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అర్జీల రూపంలో మీరు మాకు అందిస్తే వాటి త్వరితగతిన పరిష్కారం చేసేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, రాజకీయాలకు అతీతంగా, ఎమ్మెల్యేగా నేను 10 నెలల నాడు గెలిచాను, అయిపోయింది రాజకీయాలు. ఈ రోజున కావాల్సింది కావలి అభివృద్ధి. అభివృద్ధిలో భాగంగా మేము రాజకీయం అనేది పక్కన పెట్టి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. అందరూ ప్రజలు వచ్చి తప్పకుండా మమ్మల్ని కార్యకర్తలు కలవండి, ప్రజలకు మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేపించుకోండి అని కూడా ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు అందరూ కూడా పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని దినదినం నిర్వహిస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.